వైజాగ్ నుంచి రాజు అందుబాటులో ఉన్నారు. అట్లాగే విజయవాడ నుంచి మా కొలీగ్ శివ అందుబాటులో ఉన్నారు లైవ్లో. అలాగే గుంటూరు నుంచి సాయి శంకర్. ప్రస్తుతానికి ఈ 3 జిల్లాల నుంచి రిపోర్టర్లు ముగ్గురు కూడా అందుబాటులో ఉన్నారు. అట్లాగే మిగిలిన జిల్లాల అన్ని చోట్లకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్ దగ్గరికి వెళ్దాం. సో వైజాగ్ ఎందుకు వెళ్తున్నాం అంటే వైజాగే రాజధాని అని జగన్మోహన్ రెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేశారు. సో 3 రాజధానులు అన్నారు. అందులో భాగంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని వైజాగ్లోనే పెడతానన్నారు. అయినా కూడా అక్కడ ప్రజలు మాకు అవసరం లేదు రాజధాని, డెవలప్మెంట్ కావాలని అక్కడ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించారు. సో అలాంటి వైజాగ్లో ప్రస్తుతం ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఏం కోరుతూ ఉన్నారు? మరి బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు. మా కొలీగ్ రాజు అందిస్తారు. అక్కడ ఓటర్లతో, అక్కడ ప్రజలతో రాజు మాట్లాడతారు. చెప్పండి రాజు. అంటే ముఖ్యంగా చూస్తే వైజాగ్ అనేసరికి వైజాగే కాదు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా ఎన్నో ఆశలు గత ప్రభుత్వంలో ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు వస్తాయి, అభివృద్ధి చెందుతుంది అని భావించినటువంటి ప్రజలైతే ఉన్నారు. వాళ్ళ జీవితాలు మారుతాయని భావించినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కసారిగా 151 సీట్ల నుంచి ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు వస్తే గత ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయలేదు, గత ప్రభుత్వంలో అసలు వాళ్ళు ఏం కోరుకున్నారు, ఏం నెరవేరక ఈ ప్రభుత్వాన్ని గెలిపించి ఏం కోరుకుంటున్నారు. ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు చాలామంది పబ్లిక్ ఉన్నారు. అంటే మేజర్గా చూస్తే గత ప్రభుత్వ హయాంలో మీకు ఏం చేస్తే బాగుంటుంది అనేది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అసలు ఇప్పుడు మీరు కోరుకున్నది నెరవేరిందా, లేదా కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు కదా, ఆ ప్రభుత్వం నుంచి ఏం కోరుతున్నారు? అంటే ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకుంటే నేను ఒక డిగ్రీ క్వాలిఫైడ్ పర్సన్ అండి. అంటే 2014 to 2019 ప్రజెంట్ మా ఈ లొకేషన్లో, అంటే మేము ఉండేది కాపులపాడు ఏరియా సార్. అంటే ఈ ఏరియాలో లులు కంపెనీ, అదానీ కంపెనీని ఆ టైంలో కొంచెం వచ్చినాక ఈ కనబడే కొండపైనే కొంచెం డెవలప్మెంట్ చేసి రోడ్స్ పరంగా, ఎలక్ట్రిసిటీ పరంగా, వాటర్ పరంగా మొత్తం అంతా ఇంప్లిమెంట్ చేశారు సార్. ఎప్పుడైతే 2019లో గవర్నమెంట్ అనేది చేంజ్ అయిందో ఏంటంటే ఇమీడియట్గా వాళ్ళు బ్లాక్ మెయిలింగ్ చేయడం సంథింగ్, మరి ఏం జరిగిందో తెలియదు. ఆ వచ్చిన కంపెనీస్ అనేవి వెళ్ళిపోయాయి సార్. రావడం వల్ల మేమంటే చాలా ఎక్స్పెక్ట్ చేసాం. అంటే ఈ ఏరియాలో కొంచెం ఈ గవర్నమెంట్ అంటే ఈ కంపెనీస్ వస్తే మా కొంచెం అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అనేది క్లియర్ అవుద్ది అనుకున్నాం. అది వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ కంపెనీస్ అయితే వెళ్ళిపోయాయంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఇంకా పెరిగింది. ఇప్పుడు ఏంటంటే మీ ఎటు పాల్పోకుండా, ఏ పని లేకుండా మేము ఖాళీగా ఉండిపోయాం సార్. అంటే లోకల్గా మేము చదువుకునే చదువు ఒకటి, ఇప్పుడు మేము చేస్తున్న పని ఒకటి. అంటే ఈ గవర్నమెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఖచ్చితంగా అందుకే మార్పు అనేది అనుకోవచ్చు. తప్పకుండా సార్. ఎందుకంటే 2014, 2019లోనే అది ఇంప్లిమెంట్ అయింది సార్. అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే. ఇప్పుడు కూడా ఏంటంటే మళ్ళీ ఆయన గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి విజనరీగా ఉంటుంది. కొంతమందిని ఏంటంటే ఆయన చూసి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కానీ కొంతమంది వస్తారు. అంటే ఒక పర్సన్ పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే నమ్మకం అనేది ఉండాలి. సో గత ప్రభుత్వం మీద లేదనుకుని మేబీ వెళ్ళిపోయింది. మరి ఏ ప్రాబ్లం వల్ల వెళ్ళిపోయారో మనకు తెలియదు. మళ్ళీ ఊపందుకుంటాయి, మాకు ఎంప్లాయ్మెంట్ సాధిస్తారు అనే హోప్తో అయితే ఉన్నాం సార్. అంటే మీరేమన్నా అసలు గత ప్రభుత్వం ఇది వస్తే బాగుంటుంది, ఆయన ఎంప్లాయ్మెంట్ అంటున్నారు, చదువుకున్నాం అని చెప్తున్నారు, మీకు అసలు ఏమైనా ఆలోచన ఉందా? ఉంది సార్. గత ప్రభుత్వంలో ఏ ఇండస్ట్రీ రాలేదు సార్. గత ప్రభుత్వం చేసిన తప్పులు మరి వాళ్ళు ఏం చేసుకున్నారో ఇండైరెక్ట్గా మనకు తెలియదు. చిన్నవాళ్ళం కానీ నిజం చెప్పాలంటే ఏ చదువుకున్న స్టూడెంట్కి ఉద్యోగాలు రాలేదు సార్. కొన్ని కంపెనీలు ఏ రాష్ట్రానికైనా సీఎం అయితే వస్తాయి సార్, కానీ మన రాష్ట్రం తరలిపోయాయి సార్. ఒక అమెరాన్ కంపెనీ అవనండి, జాకీ అవనండి, ఇంకా మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయి చిన్నవాళ్ళం మనం. కానీ చంద్రబాబు వచ్చాడు కాబట్టి మళ్ళీ ఇండస్ట్రీ అన్నీ వస్తాయి. ఆంధ్ర మొత్తం డెవలప్ అవుతుంది, ఉత్తరాంధ్ర మరీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు భీమిలి ఉంది. సో ఒకప్పుడు మద్రాసులో ఉండేది సార్ ఫిల్మ్ నగర్ అనేది. సో ఆ తర్వాత విడిపోయిన తర్వాత మన ఆంధ్ర, తెలంగాణ వచ్చింది సార్. ఇప్పుడు తెలంగాణ విడిపోయింది సార్. ఇప్పుడు అందరూ వైజాగ్ వస్తే బాగుంటుంది. ఒక మెగాస్టార్ బాలకృష్ణ గారు, ప్రభాస్, మెగా హీరోలు అందరూ కూడా మన వైజాగ్ వచ్చి ఈ ఏరియాను కొంచెం డెవలప్ చేసి ఉంటే ఇంకా హైదరాబాద్ కంటే అన్ని ఫెసిలిటీస్ మన వైజాగ్ ఉన్నాయి సార్. సో సినీ ఫీల్డ్ ప్రకారంగా బాగుంటుంది, ఇండస్ట్రీ ప్రకారంగా బాగుంటుంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా భోగపురం అవుతుంది. సో చంద్రబాబు కూడా మన ఆంధ్రాని డెవలప్ చేస్తారు, ఉత్తరాంధ్రాని డెవలప్ చేస్తారు, మరి భీముల నియోజకవర్గం డెవలప్ చేస్తారని ఆశతో ఉన్నాం సార్. మీకేమన్నా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? గత గవర్నమెంట్ ఇది చేస్తే బాగుంటుంది అనుకుని చేయకపోవడం వల్ల ఇప్పుడు ఏమన్నా కోరుకుంటున్నది ఏమన్నా? ఇప్పుడు మా గత ప్రభుత్వంలో మా ఏరియాలోకి వచ్చేసరికి ట్రైబల్ మ్యూజియం అని ఒక 5 ఎకరాలకి ల్యాండ్ డెకరేషన్ చేసి ల్యాండ్ గ్రాఫింగ్ అంతా చేశారు. మొత్తం ల్యాండ్ మైనింగ్ అంతా చేసి శంకుస్థాపన చేశారు. ఈ లోపు ప్రభుత్వం మారిపోవడంతో ఆ ఎక్కడ పనులు అక్కడ ఉండిపోయినాయి. జగన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని చెప్పి వాళ్ళకి సంబంధించిన ట్రైబల్ మ్యూజియానికి కూడా ఆయన కంప్లీట్ చేయకుండా ఉండిపోయారు. దాన్ని బట్టి ప్రజా వ్యతిరేకత బాగా పెరిగి 151 నుంచి 11 స్థానాలకు పడిపోవడానికి ప్రజలు అంత గమ్యంగా ఇచ్చారు. ఆయన అదే చెప్తున్నారు. ఎంత చెప్పినా మాకు 40% ఓటింగ్ పడింది, ఈవీఎం ట్యాంపరింగ్ అని చెప్తున్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ మీకు ఇప్పుడు అంటే గత ప్రభుత్వం మీరు ఆశించినటువంటి ట్రైబల్ మ్యూజియం కానీ ఇతర కానీ ఈ గవర్నమెంట్లో ఫుల్ఫిల్ అవుతుంది, దాన్ని చేస్తారని మీరు భావిస్తున్నారా? ఈ
ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అయితే అవుతుందని మాకు పక్కాగా నమ్మకం ఉందండి. అందుకే మేము ఎన్డీఏ కూటమిని 164 స్థానాలు ఇచ్చి గెలిపించుకున్నాము. అదేవిధంగా కూడా ఆచరణలు జరుగుతున్నాయి. ఇంకా ప్రభుత్వం ఏర్పడి 10 రోజులైనా కూడా ఆ తాలూకా గత ప్రభుత్వ వ్యతిరేక పనులన్నీ మానిపెట్టి ఇప్పుడు ప్రభుత్వం అభివృద్ధి వైపు నడకలు నడుపుతుంది. ఆ విధంగా ఈ ఫిల్మ్ నగర్ చాంబరే కానీ మా ట్రైబల్ మ్యూజియం కూడా మేము చెప్పాము, దాన్ని కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే అదానికి ఇచ్చిన 400 ఎకరాలు ఇచ్చారు పైన అదాని కాపులపాడు ఇల్లు మీద, దాన్ని కూడా చేస్తారని మేము కోరుకుంటున్నాం. అంటే మీరేమన్నా ఒకవేళ మీరేమన్నా ఆశించారు అసలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే ఇది బాగుంటుంది అనేది ఆశ ఏమైనా ఉందా? ఇప్పుడు ఏమన్నా దాన్ని మార్చే అవకాశం ఏమైనా ఉందా? చాలా ఆశించాను సార్. యాక్చువల్గా ఏంటంటే గత ప్రభుత్వంకి మంచి మ్యాండేట్ వచ్చింది 151 సీట్లు. దీంతో వీళ్ళు బాగా రాష్ట్రాన్ని బాగా అభివృద్ధిపరిచి అటు సంక్షేమ పథకాలతో సహా అభివృద్ధి కూడా చేసి మంచి కంపెనీలు అవి తీసుకొస్తారని చాలా ఎక్స్పెక్టేషన్ మేము చేసాము. కానీ వాళ్ళు ఏమీ కూడా అసలు వాళ్ళు దాని వైపు కూడా వెళ్ళలేదు. ఇక్కడ చూస్తే ఈ ముందు రోడ్లే ఉన్నాయి సార్, ఇక్కడ విశాఖపట్నం జిల్లాలో. అలాగే భీమిలి నియోజకవర్గంలో పద్మనాభం రోడ్డు కానీ, అటు తగరపాలసి నుంచి వెళ్ళే రోడ్డు కానీ, ఇక్కడ కాపులపాడు లేఅవుట్లో రోడ్స్ కానీ చూసినా అధ్వానంగా అసలు రోడ్లు లేవండి, తవ్వేసి పెద్ద పెద్ద గొయ్యిలు. అంత గొయ్యిల్లోనూ ఇప్పుడు వెహికల్స్ వెళ్తే అవి రిపేర్లు అయిపోయి ఒక లారీకి ఏదైనా డ్యామేజ్ అయితే 50-60 వేలు లక్ష రూపాయలు అవుతుందండి. అలాగే మేము కూడా ఈ నడువు నొప్పులు పెయిన్స్ వస్తున్నాయండి. ఆ స్కూటీల మీద వాటి మీద వెళ్ళేటప్పుడు కూడా ఆ గోతుల్లోంచి ఎక్కి దిగడం. అదే కాకుండా గత ప్రభుత్వం సెంటు భూమి ఇస్తామన్నారు. ఆ సెంటు భూమి కూడా ఏదైనా ప్రజలకి ఎక్కువగా వస్తుంది ఏమని ఆశించాము, అది కూడా మైనస్ ఏమండి. అలాగే హౌసింగ్ ఇస్తారని ఆశపడ్డాం సార్. హౌసింగ్ కూడా ఏరి ఏదో వైసీపీ కార్యకర్తలు తప్ప ఇంకా మిగతా ఏ పార్టీ గారికి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వలేదు సార్. దీంతో మేము చాలా లాస్ అయ్యాం సార్. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ మా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి వీళ్ళ మీద మాకు మంచి విశ్వాసం ఉంది. మరి వీళ్ళైతే మా కోరికలన్నీ నెరవేరుస్తారని 100% నమ్ముతున్నాం సార్. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఒకటైతే చూడొచ్చు, ఇది నాయకుల అభిప్రాయం కాదు. నాయకులు ఖచ్చితంగా చెప్తే మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తారు. కామన్ పీపుల్ అంటే గ్రామాల్లోనూ చిన్న పట్టణాల్లో ఉండేటువంటి ప్రజల అభిప్రాయం ఎలా ఉందో చూడొచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమస్య, ఒకళ్ళు ఉద్యోగాలు లేవంటే మరొకళ్ళు ఇండస్ట్రీస్ లేవంటున్నారు. చివరిగా చూస్తే అసలు రోడ్లే సరిగ్గా లేవు, అవి ఉంటే కనుక ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉండేది అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే అటు విశాఖపట్నమే కాదు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఇది కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరితో మీరు మాట్లాడిన సందర్భంలో ఒక్కొక్క ఏజ్ వైజ్ మీరు మాట్లాడుకుంటూ వెళ్ళిన సందర్భంలో ఏ ఒక్కరి నుంచి కూడా సమస్యలు చెప్పారు కానీ రాజధాని ప్రస్తావన ఎవరో చేయట్లే. ఎందుకని అంటే వైజాగ్ రాజధాని చేస్తానని చెప్పారు కదా జగన్. విశాఖపట్నం ఇక్కడ విశాఖకు సంబంధించి అసలు రాజధాని అనే ఆలోచనే వీళ్ళెవరికి ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఉత్తరాంధ్ర నుంచి వచ్చినటువంటి సీట్లు కానీ 34 సీట్లు ఉంటే కేవలం 2 సీట్లు మాత్రమే గెలిచినటువంటి పొజిషన్ అయితే ఉంది. అందుకనే వీళ్ళెవరు అంటే ఆ అభిప్రాయాన్ని కూడా ఒకసారి అడిగే ప్రయత్నం అయితే చేస్తాం. ఎందుకు రాజధానిని వద్దనుకున్నారా? అసలు రాజధాని ఇక్కడికి వస్తే ఈ ప్రాంతం డెవలప్ అవుదని భావించారా, లేకపోతే ఏమన్నా ఇతర కారణాలు ఉన్నాయని రాజధాని వద్దనుకున్నారా? అంటే సార్ రాజధాని అమరావతి అన్నారు సార్. ఫస్ట్ అమరావతి అనేటప్పుడు అప్పుడే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వ్యతిరేకించి ఉంటే బాగుండేది సార్. అంటే అపోజిషన్లో ఉండేటప్పుడు ఈ ప్లేస్ సరిపోదు రాజధానికి 33,000 ఎకరాలు కావాలనేసి ఆ పర్సనే ఇచ్చేసి తర్వాత ఎప్పుడైతే ఇతను రూలింగ్లోకి వచ్చాడో అప్పుడు వైజాగే కావాలి, వైజాగ్ అయితేనే బాగుంటుంది అంటే 3 ముక్కలాట్ చేశారు సార్. లాస్ట్ కర్నూలు తీసేశారు, అమరావతి ఇది అన్నారు. అమరావతి కాకుండా వైజాగ్లోనే వచ్చి వైజాగ్లో భారీ ఎత్తున భూదోపిడీ చేశారు. మాకు అభివృద్ధి కావాలి కానీ రాజధాని పలానా వైజాగే కావాలని లేదు సార్. ఆల్రెడీ వైజాగ్ కావాల్సిన వనరులన్నీ ఉన్నాయి, దాన్ని అభివృద్ధి చేసి ఇక్కడ మాకు ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ ఇండస్ట్రీస్ పరంగా కానీ డెవలప్మెంట్ చేయమన్నా కానీ రాజధాని చేయమని. ఎందుకంటే ఆల్రెడీ ఇన్వెస్ట్ అమరావతిలో 50% అబౌవ్ పెట్టేశారు సార్. మళ్ళీ అక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ పెట్టడం అనేది బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. అది ప్రతి ఒక్క కామన్ పీపుల్ మీద పడే అమౌంటే. సో మీరు అది ఆలోచించి మాకు ఇక్కడ రాజధాని అనేది అభివృద్ధి ఉంటే చాలు సార్. రాజధాని మాకు అందరికీ కూడా అంటే మా స్వార్థం మేము చూసుకోకుండా ఏపీ స్టేట్కి సెంటర్ పాయింట్గా ఉన్న అమరావతి మనకి ఖచ్చితంగా కామన్ పీపుల్లో కూడా ముఖ్యంగా వైజాగ్ ప్రజలు ఇదైతే కనిపిస్తుంది. ఎందుకంటే రాజధాని ఉంటేనే అభివృద్ధి చెందుద్ది అనేది ఎక్కడా లేదు. ఆ రాజధాని ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా అభివృద్ధి అనేది చేసి తీరితే అన్ని ప్రాంతాలు ఉంటాయి. ముఖ్యంగా వైజాగ్ అన్ని వనరులు ఉన్నాయి కాబట్టి మేము రాజధాని కోరుకోలేదు అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికోసం వీళ్ళు ప్రత్యేకించి ఇది అమరావతి కావాలి, కర్నూలు కావాలి, విశాఖ కావాలి ఇట్లాంటి భావన ఏమీ లేదు. అందుకే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 34 సీట్లలో 32 సీట్లు దాదాపుగా కూటమి గెలుచుకుందంటేనే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దీనితో పాటుగా అనేక ప్రాంతాల నుంచి
వచ్చినటువంటి పబ్లిక్ ఒక్కొక్కళ్ళదాను ఒక్కొక్క ఆలోచన అయితే ఉంది. ఖచ్చితంగా అటు ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్ కావాలి, నిరుద్యోగుల్ని నిర్మూలన చేయాలి, ఉద్యోగాల కల్పన చేయాలి, రైతులకి ఫెసిలిటీస్ కల్పించాలి, రోడ్లను కూడా పూర్తి స్థాయిలో బాగు చేసి నాణ్యమైనటువంటి రోడ్లు వేయాలనే అభిప్రాయాన్ని అయితే వైజాగ్ ప్రజలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు. అది వైజాగ్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అన్న దాని మీద రాజు వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడితే వాళ్ళు కొత్త ప్రభుత్వం ముందు పెట్టిన డిమాండ్. సో ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఒకవేళ బిగ్ టీవీ చూస్తూ ఉంటే ఈ ఖచ్చితంగా నోట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే రేపొద్దున మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ప్రజలు అదే అడుగుతారు. సో ఇదే ఆశించి మిమ్మల్ని గెలిపించాం కాబట్టి ఇది ఎందుకు చేయట్లేదని రేపు మిమ్మల్ని నిలదీసే అవకాశం కూడా ఉంది. రాజధాని కూడా వద్దనుకుని సమస్యలు మాత్రమే చెప్తున్నారు వాళ్ళు. సరే